ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన్ని ఆరాధించవలెనన్నారు. మనందరం కూడా మరి దేవుణ్ణి ఎలాగా ఆరాధిస్తూ ఉన్నాం, ఎలాగా దేవుణ్ణి మనం గణపరుస్తూ ఉన్నాం. మనము దేవుణ్ణి సంతోషముగాను ఆనందముగాను ఆర్భాటముతో దేవుణ్ణి ఆరాధించువారమై ఉండాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. మరి దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన యేసయ్యా వందనాలు. ఎంతవరకు ప్రభువా మీరు పాటల ద్వారా మహిమ పొంది ఉన్నారు. తిరిగిన ఆయన బిడ్డలు ప్రభువా ఆరాధన యొక్క వాక్యం విన్నారు. మీ నామాన్ని ఆరాధించి గణపరుచున్నారు. తిరిగిన ఆయన బిడ్డలు సాక్ష్యం చెప్పి ఉన్నారు. వారి సాక్ష్యం బట్టి అందరూ నాయన మీ నామాన్ని మహిమపరుచున్నారు. ఇంకా అనేక విధాలుగా వారికి కావాల్సిన స్వస్థతలను దీవెనలు ఆశీర్వాదాలు మీరు దయచేయండి. నేడు బలహీనుడిని ఎందుకు పనికిరానంటే నేను మీ సన్నిధిలో నిలుచున్నాను. నాతో మాతో అందరితో మీరు మాట్లాడమని రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు వాక్య ధ్యానము రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రోమా పత్రిక 1వ అధ్యాయము 16వ వచనాన్ని, సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడును కాను, ఎలయనగా నమ్ము ప్రతివాని ఎదుట మొదట యూదునికిని గ్రీకు దేశస్తులకు కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ సువార్తను గురించి మనము వింటా ఉన్నాం. సువార్త అనగా మరి మంచి వార్త అని మనము వింటా ఉన్నాం. అందుకే సువార్తను గురించి ఎవరు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఏమండి, మంచి పనిని గురించి ఎవరైనా సిగ్గుపడతారా? సువార్త కూడా మంచి విషయమే. సువార్త కూడా అనేకులకి రక్షణ ఆధారమైనది. అందుకనే ప్రియమైన వాళ్ళారా, దావీదు తన కీర్తనలో రాస్తూ అంటున్నాడు దేవుని యొక్క వాక్యములో. చూడండి, 41 కీర్తనలు 9, 10 వచనాలు మనం చూసినట్లయితే, నా పెదవులు మూసుకొనక మహాసమాజములో ఏమంటున్నారండి? నీతి స్వార్త. ఏ స్వార్త ఇది? నీతి కలిగించే స్వార్త, మంచి వార్త, నీతి కలిగించే స్వార్త ఇది. అందుకని అంటున్నాడు, నేను నా నోరు మూసుకొనక మహాసమాజములో నీతి స్వార్తను నేను ప్రకటిస్తూ ఉన్నా. ప్రైజ్లా ఏమంటున్నారండి? నీతి స్వార్త నేను ప్రకటిస్తా ఉన్నా. అందరూ ప్రకటిస్తా ఉన్నాం. ఈ స్వార్థ విషయంలో అందరూ సిగ్గుపడుతూ ఉన్నాం. స్వార్థ మంచి వార్త, అందుకని అది నీతి కలిగినది, అది రక్షణ కలిగినది, అది రక్షణ ఇచ్చేది. ప్రియమైన వాళ్ళారా, ఎంతమంది సిగ్గుపడుతూ ఉన్నాం? చాలా మంది సిగ్గుపడుతూ ఉంటాం. దేవునికి సాక్ష్యం ఇవ్వలేము. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్రైస్తవులుగా కనపడలేము. మనం సమాజంలో క్రైస్తవులుగా ఉండలేము. కారణం ఏంటంటే మనము సిగ్గుపడుతూ ఉంటాం. అప్పుడప్పుడు బైబుల్ కొన్నిసార్లు మనము చేత్తో తీసుకుని రాలేము. కారణం ఏంటి? బైబుల్ చూస్తే కొంతమంది ఏమనుకుంటారు అని రకరకాలుగా అనుకుంటా ఉంటాం. అందుకనే భక్తుడు అంటున్నాడు, సువార్తల గురించి, నీతి సువార్తల గురించి నేను సిగ్గుపడువాడును కాను. యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకొండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడ చేస్తూ ఉన్నా. అనేకులకి నేనేం చేస్తున్నాను? ప్రకటిస్తా ఉన్నా. ప్రైజ్ లార్డ్. ప్రియమైన వాళ్ళారా,
తెలిసిన యొక్క వార్తను ఏంటైతే మనం విన్నామో, వేటినైతే చూసామో, వేటి వల్ల అయితే మనం రక్షణ పొందేమో, వేటి వల్ల అయితే మనం దేవుడు మన పట్ల కార్యాలు చేశారు, వాటిని గురించి మనం సిగ్గుపడాల్సిన అవసరం లేనే లేదు. అందుకే ఈ యొక్క సువార్తల గురించి సిగ్గుపడువాడని కాదని పౌలు రాస్తూ ఉన్నాడు. అందుకనే ఒకవేళ సువార్తలుగా ఏమిటనుకుంటావేమో, ఇది ఒక మంచి వార్త, ఇది నీతి వార్త, ఇది అనేకులని రక్షించేదని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నది. అంతేకాదు ఇంకా మనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యములో చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 29వ వచనాన్ని చూడండి. 29వ వచనాన్ని 29 అక్కడ అన్నాడు, శరీరియు ఏ శరీరి కూడా దేవుని ఎదుట అతిశయపడాల్సిన అవసరం లేదు. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి ఎన్ని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నాడు? మొదటగా మనం చూస్తా ఉన్నాం, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరు ఏర్పరచుకున్నారు? జ్ఞానం లేవు, ఆయన కోరిక లేదు. ఎవరు ఆయన పని చేస్తారా, ఎవరు కష్టపడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తారా, ఎవరి స్వార్థ అనేకులు ఎదుటికి తీసుకెళ్తారా అని ఆయన ఎవరికండి ఏర్పరచుకుంది? ఏరివారు ఆయన ఏర్పరచుకున్నాడు. చాకలు బట్టి జాలాలు ఏర్పరచుకున్నాడు. ప్రభుత్వమైన వాళ్ళారా, అందుకని మొదట ఆయన జాలాన్ని ఏర్పాటు చేసుకుని సువార్తను అనేకులకు వినిపించుటకు వారిని సిద్ధపరచుకున్నారు. వారు మంచి చదవలేం కాదు, వారు మంచి జ్ఞానం గలవారు కాదు, కానీ దేవుని యొక్క జ్ఞానము చేత వారు పని చేయుటకు దేవుడు సిద్ధపరచుకున్నాడు. ప్రభుత్వమైన వాళ్ళారా, అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములు ఏమంటారంటే, ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏరే వారిని లోకములో నుండి ఏర్పాటు చేసుకున్నాడు. దేనికని? ఈ స్వార్థను ప్రకటించుటకు. ప్రభుత్వమైన వాళ్ళారా, ఈ మంచి వార్తను ప్రకటించుటకు. అలాగే నీవు నేను మనమందరం కూడా ఎందుకు పనికిరాలంటే వారు ఉండొచ్చు. ఈ దినాన ఈ మందిరంలో ఉండి దేవుని ఎదుట మనం సాక్ష్యం ఇస్తున్నాము అంటే అది ఈ స్వార్థ యొక్క గొప్పతనమై ఉన్నది. అందుకని ఈ స్వార్థను మనం విన్నాము గనక మనం రక్షించబడ్డాం. మనం ఒక ఏని వారుగా కానవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు కదా, నేను లోకంలో జ్ఞానులను సిగ్గుపరచుటకు ఏని వారిని స్వార్థ విషయంలో నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుని యొక్క వాక్యం మనందరితో కూడా మాట్లాడుతూ ఉంది. ప్రభుత్వమైన వాళ్ళారా, ఎవరనగా మనలను దేవుడు ఏర్పాటు చేసుకోవడం చూస్తా ఉన్నాం. అంతేకాదు తిమోతికి రాసిన 2వ పత్రికలో నుండి 1వ అధ్యాయం 12వ వచనం అంటాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో నుండి ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుతున్నాను, కానీ నేను ఎవరండి? నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడేవాడిని కాదు, నేను నమ్మిన వాడిని ఎరుగుదును. ఆయన ఎవరనగా ఆయనే యేసు క్రీస్తు, ఆయనే లోక రక్షకుడు. ఆయన నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడువాడును కాను. ప్రభుత్వమైన వాళ్ళారా, యేసుని ఎరిగిన ప్రతి ఒక్క వ్యక్తి సిగ్గుపడాల్సిన అవసరం లేనే లేదు. అందుకని అంటున్నాడు, యేసుని గురించి నేను సిగ్గుపడువాడును కాదు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాదు, ప్రకటించే దాని విషయంలో నేను సిగ్గుపడువాడును కాదు. అలాగే మనము కూడా సిగ్గుపడాల్సిన అవసరము లేదని దేవుని యొక్క వాక్యం మనకి నేర్పిస్తా ఉంది. ప్రభుత్వమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో రోమా పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనంలో కింద భాగంలో మనం చూస్తా ఉంటాం. 1:17 వచనాలు చూడండి. రోమా పత్రిక 1:17 ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించనని రాయబడిన ప్రకారం విశ్వాసం మూలముగా మనందరికీ ఏం కలుగుతా ఉందండి? విశ్వాసం కలుగుతా ఉంది. అనగా ఈ స్వార్థ వలన మనందరికి విశ్వాసం కలుగుతా ఉంది. అందుకని అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించనన్న మాట మనం చూస్తా ఉన్నాం. ప్రభుత్వమైన వాళ్ళ
అందుకని నమ్ము ప్రతి వాడికి, స్వార్థ నమ్ము ప్రతి వాడికి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతా ఉంది, నీతి కలుగుతూ ఉంది. ప్రాంతమైన వాళ్ళు అందుకనే నమ్మండి, నమ్ము ప్రతి వారికి విశ్వాసము ద్వారా మనకి మేలు కలుగుతా ఉంది. అందుకే నమ్ము ప్రతి వారికి ఆయన ఏం కలుగుతుందండి? స్వస్థత మీకు కలిగింది. నమ్మాలి. అందుకే ఈ స్వార్థం నమ్మండి. ఈ స్వార్థం నమ్ము ప్రతి వారికి మేలు కలుగుతుంది. ఈ స్వార్థం నమ్ము ప్రతి వారికి విశ్వాసం కలిగింది. ఈ స్వార్థం నమ్మే ప్రతి వారికి నీతి కలిగిద్దని దేవుని యొక్క వాక్యములు మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యములు అపస్తుల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో 22వ వచనాన్ని మనం చూస్తా ఉన్నాం. అపస్తుల కార్యగ్రంథం మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించి ఏమంటున్నాడండి? ఎవరన్నా మోషే అన్నాడు. మోషే లాంటి ఈ ప్రవక్తను గురించి చెబుతూ అంటున్నాడు కదా, నాలాంటి ఒక ప్రవక్త మీలోనే పుట్టబోతా ఉన్నాడు. మీతో ఏమి చెప్పినను అట్టి విషయములో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినినవాడు ప్రజల్లో నుండుకుండు అపరాధులుగా సర్వనాశనమవును. ప్రభుత్వమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు ఒక ప్రవక్త వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఏం చేశారండి? ప్రజలందరూ సర్వనాశనము చేశారు. ప్రభుత్వమైన వాళ్ళ అందుకని ఈ స్వార్థ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే నజరేయుడైన యేసు. ఆయన మన మధ్య పుట్టాడు, ఒక మానవుడిగా స్త్రీ గర్భాన్ని పుట్టాడు. ఆయనను ప్రజలందరూ కూడా స్వార్థ విషయంలో నమ్మక ఏం చేసామండి? ఆయనను సర్వనాశనము చేయబోతున్నారు. ప్రభుత్వమైన వాళ్ళ ఇది మంచి వార్త అని తెలుసు, ఇది రక్షణ ఇచ్చేదని తెలుసు. ఈ స్వార్థను మనం నమ్మకుండా ప్రజల్లో ఏం చేస్తున్నారు? ప్రజలందరూ కూడా యేసు క్రీస్తు దేవుడు కాదని ఆయనను నశింపజేయటకు శిలువ వేసినట్లు మనం చూస్తా ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఈ స్వార్థన నమ్ము ప్రతి వారికి మేలు కలిగింది, కానీ ఈ స్వార్థ విషయంలో మీరు ప్రవక్తలను నమ్మలేదు కనుక వారు మీ ఎదుటి నుండి నాశనం చేయటకు మీరు ఉద్దేశించినట్లు చూస్తా ఉన్నామని దేవుని యొక్క వాక్యము ప్రవక్తలో ప్రవశించినట్లు మనం చూస్తా ఉన్నాం. మీలో ఒక ప్రవక్త పుడతాడు, ఆయన ఒక రక్షకుడు అయినప్పటికీ ఆయన మాట ఎనక ఆయన మీరు నశింప చేయబోతున్నా దేవుని యొక్క వాక్యంలో. అందుకని చెబుతూ అంటున్నారు కదా దేవుని యొక్క వాక్యంలో. 2వ తిమోతి పత్రికలో ఒక మాట అంటాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములు అంటాడు. 1వ అధ్యాయములో 10వ వచనములో తన స్వకీయ సంకల్పం ఎవరంట? ఇందాకంటా ఉన్నాడు కదా, మనం మొదట వాక్యంలో చదివినప్పుడు మీ మధ్యన ఒక ప్రవక్త పుట్టబోతా ఉన్నాడు, మీలో ఒక ప్రవక్త రాబోతా ఉన్నాడు. ఎక్కడ అంటున్నాడు? మీ స్వకీయ సంపద మధ్య ఏమంటారండి? ఒక్కలే మన క్రియలను బట్టి తన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునే క్రీస్తు యేసునందు మనకి అనుగ్రహించబడినది క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదైన తన కృపను బట్టి మనల్ని ఏం చేశానండి? రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచిన ప్రైజులా. ఆయన మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన నిన్ను నన్ను పిలిచినాడు. అందుకని అన్నాడు, యేసు క్రీస్తు యొక్క వార్త ఏంటంటే ఆయన నీ కొరకి నా కొరకి ఆయన మరణించినప్పటికీ ఆయన స్వకీయ తన సంతానమును స్వకీయ తన బిడ్డలను ఇడిచిపెట్టక ఆయన ద్వారా మనందరికీ రక్షణ కలుగునని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకని ఆయన స్వకీయ సంపత్తి
మనందరూ ఎవరండి? ఆయన రక్షించుకున్నాడు. ఆయన స్వకీయ సంపదగాను ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. అది సువార్త, అది మంచి వార్త. అందుకని అంటున్నాడు, సువార్తను గురించి నేనెన్నడూ కూడా సిగ్గుపడువాడును కానే కాదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, సువార్త విషయంలో ఒకవేళ మనం కూడా సిగ్గుపడుతూ ఉన్నామా? సువార్త విషయంలో మనము కూడా దేవుని యొక్క వాక్యంలో నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామా? దేవుని యొక్క వాక్యంలో ఉంది కదా, సువార్త ఈయన వాడికి అది రక్షించును, ఎనన వారికి అది ఎలా ఉండదని ఎర్రితనముగా ఉంటుందని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తా ఉన్నాం. అందుకని ఈ యొక్క మంచి సువార్తను మనం ఎలాగా దేవుని సన్నిధిలో వినగలుగుతున్నాం, వింటా ఉన్నాం. యోహాను సువార్త 4:22 చూడండి. యోహాను సువార్త 4:22 మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు. ఏమంటున్నారండి? మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు, మేమైతే మాకు తెలిసిన దానిని ఆరాధించువారమై ఉన్నాం. రక్షణ ఈదులలో నుండి కలుగును, అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించే కాలము వచ్చినది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, రక్షణ ఎక్కడ నుండి వచ్చింది అంటే తన స్వకీయ సంపదైన ఈదుల్లో నుంచే రక్షణ వచ్చింది. ఎందుకని? యేసు ఎక్కడ పుట్టాడండి? ఏంది మీరు మాట్లాడుకుంటారా? కాసేపు మీరు మాట్లాడకండి. అయితే ప్రభు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ అంటున్నాడు కదా, తన స్వకీయ సంపదలో నుండే రక్షణ కలుగును. రక్షణ ఎక్కడ నుండి వచ్చిందంటే ఈదులో నుండి రక్షణ వచ్చింది. అందుకని అంటున్నాడు, ఈ రక్షణను గురించి వారు గ్రీకు దేశస్తులైనను వారు ఇంకొకరైనను ఎవరైనాను దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామే, దేవుణ్ణి ఆరాధిస్తాం. అందుకని అంటున్నాడు, దేవుని యొక్క వాక్యములో నశించే వారి గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి, కొరింథీ పత్రిక 1:18 వాళ్ళు అంటున్నాడు. 1 కొరింథీ పత్రిక 1:18 సిలువను గురించిన వార్త. చాలా మంది దేవుని యొక్క స్వార్థ చెబుతా ఉంటాం, కానీ వారి మనసు ఎక్కడో ఉంటది. స్వార్థ విషయంలో ఒక మాట అయినా మన హృదయంలో ఉంటుందా? ఏమా ఏమిన్నామంటే బాగా చెప్పాడయ్యా, ఏం చెప్పాడో బాగా చెప్పాడు, అంతవరకు మాత్రం తెలుసు. ఇక్కడ అంటున్నాడు కదా, సువార్త వలన రక్షణ పొందాలి, సువార్త వలన నీ కుటుంబం రక్షించబడాలి, సువార్త వలన నీవు జీవించుతూ ఉండాలి, సువార్త వలన నువ్వు నీతిమంతులుగా ఉండాలి, సువార్త వలన నువ్వు ఆత్మతో సత్యంతో అనేకులకి సాక్ష్యం ఇచ్చేదానివై ఉండాలి. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము, సువార్త ఏమన్నాడండి? నశించు వారికి ఎరితనముగా ఉన్నది, రక్షించబడుతున్న మనకి అది దేవుని యొక్క శక్తి ఉండాలి. స్వార్థ మీద ఆశ ఉండాలి, దేవుని యొక్క శక్తి మనలో ఉండాలి. ఏమండి, దేవుని యొక్క శక్తి మనలో ఉన్నదా? ఏమండి, మన జీవితాలు సంతోషంగా ఉన్నాయా? ఈ స్వార్థ ఎంత ఉండగా చాలా మంది మోకాలు పాపం ఏదో పోగొట్టుకున్నాం అని వాడిపోయింది. మొఖాలు ఏమైపోతామనివ్వండి, వాడిపోతాం. ఎందుకని? ఏదో ఒక దిగులు, అవునా కాదా? ఏదో ఒక దిగులు లేనంటే వాళ్ళు ఎవరండి? మనిషికి ఒక దిగులు అయిపోతా ఉంది. కొంతమందికి శరీరం లేవని దిగులు, కొంతమందికి బంగారం లేదని దిగులు, ఇంకా కొంతమందికి ఇళ్ళు లేవని దిగులు, కొంతమందికి ఇంకా రకరకాలుగా దిగుళ్ళు వచ్చి ఏం చేస్తూ ఉంటారు. ఏమండి, ప్రభు ప్రేమైన వాళ్ళు అందుకని అంటున్నాడు, రక్షణ లేదని ఎవరైనా దిగులు పడతా ఉన్నారా? ఏమండి, అందుకని అంటున్నాడు, రక్షణను గురించి దిగులు పడేవారు ఎవరు? రక్షణ యొక్క స్వార్థను నువ్వు అంగీకరించాలని దేవుడు కోరుతున్నాడు. అందుకని రక్షణ నశించు వారికి ఎరితనము కానీ రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ప్రభుత్వమైన వాళ్ళారా, దేవుని యొక్క శక్తి స్వార్థనగా దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి అయినది, అది మంచి వార్త అయినది. అందుకని చెబుతున్నాం. అందుకే ఎందుకనగా
దేవుని యొక్క వాక్యంలో మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మాకు మొట్టమొదటిగా మనకు కనపడతా ఉన్నది. ఇది దేవుని శక్తి ఎలాగో వచ్చింది అంటే దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఆ దినముల యందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయారణ్యములో ప్రకటిస్తా ఉన్నాడు. దేని ప్రకటిస్తా ఉన్నాడు? దేని ప్రకటిస్తా ఉన్నాడు? సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. మంచి వార్తను ప్రకటిస్తా ఉన్నాడు. ఎందుకని? మీరు మారు మనసు పొంది మంచి బిడ్డల వలె ఉంటే దానికంటే మేలైంది ఏదియో లేదు. అందుకని ఈ సువార్త ఏదంటే మీకు మారు మనసు ఇచ్చేది, ఈ సువార్త ఏదంటే మీకు పరలోక రాజ్యం ఇచ్చేది. అందుకని అంటున్నాడు దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడంటే ఈ సువార్తను గురించి చెబుతా అన్నాడు కదా, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరు మారు మనసు పొందాలి. ఈ సువార్త ఏమండి నోవాహు దినాలు కానివ్వండి, ఆది కాండం కానివ్వండి, మొదటి నుండి వినపడుతుంది అంటే సువార్తే. ఏ వార్త ఇది? మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, సువార్త నమ్మండి, మారు మనసు పొందండి. అందరూ నమ్ముతున్నాం. ఈ గ్రామంలో ఎంతో సువార్తను పడతా ఉన్నది. ఏమండి ఇక్కడ 91లో ఆ మందిరం వేయబడింది. 91 నుండి కూడా సువార్త ప్రకటించబడతానే ఉన్నది. 91 నుండి లెక్కెత్తి ఈ సువార్తని సంవత్సరానికి ఒక్కడైనా రక్షించబడ్డారా? ఏమండి ఏమండి పౌలు గారు ఒక దినం బోధిస్తేనే 3000 మంది 5000 మంది రక్షించబడ్డాడంట ఒక ప్రసంగానికి. ప్రేమైన వాళ్ళరా, ఈ స్వార్థ వినబడతా ఉంది. ఈ ప్రాంతంలో సంవత్సరానికి ఒక్కరైనా రక్షించబడుతున్నామా? 91 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు? ఏమండి ఎన్ని సంవత్సరాలు? మనలో ఈ విశ్వాసులు ఎంతమంది ఉన్నాం? ఈ స్వార్థ నమ్మినంటి వారు, ఈ స్వార్థ కోసం జీవించేవారిని, ఈ స్వార్థను ప్రకటించేవారిని, ఈ స్వార్థ నిమిత్తమై మనం అనేకులకు సాక్షులుగా ఉండేవారు. పౌలు అంటున్నాడు, నా కోసం నేను బ్రతకటలేదు, నేను క్రీస్తు కోసమే బ్రతుకుతున్నాను. నా కోసం నేను బ్రతికితే నేను సచ్చుటియే మేలు అంటున్నాడు. ప్రభుత్వమైన వాళ్ళరా, అందుకని ఈ స్వార్థ విషయంలో ఎన్ని సంవత్సరాల వాడి ప్రకటించబడతా ఉంది. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మనంటే వాడికి శిక్ష విధించబడును దేవుని యొక్క వాక్యం. అందుకని ఇది దేవుని యొక్క శక్తి. మనకి ఈ స్వార్థ ఎంతమంది నమ్మాం? ఎంతమంది పరలోక రాజ్యం వెళ్తా ఉన్నాం? ఎక్కడ అంటున్నాడు? మీరు ఏమన్నాడు? పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మీరేం పొందాలి? మారు మనసు పొందాలి. ఈ స్వార్థ ఎందుకంటే మీరు పరలోక రాజ్యం వెళ్ళాలని, ఈ స్వార్థ ఎందుకంటే మీరు మారు మనసు పొందాలని, ఈ స్వార్థ ఎందుకంటే మీరు దేవుని యొక్క సన్నిధికి రావాలి అని. ప్రభుత్వమైన వారు ఈ మంచి వార్తను మనం ఎలాగా మరి వింటా ఉన్నాం, ఎలాగా మరి దేవుని యొక్క సన్నిధికి వస్తా ఉన్నాం? ఈ స్వార్థ నమ్ముతూ ఉన్నామా, లేకపోతే నశించే వారికి ఇంకా ఏది తరముగా మనం కనబడుతూ ఉన్నామా? ప్రభుత్వమైన వాళ్ళారా, అందుకని ఈ స్వార్థను గురించి మనం చిక్కుపడకూడదు. ఈ స్వార్థ మనం విని మనం రక్షించబడాలని దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. చూడండి దేవుని యొక్క వాక్యంలో అపొస్తలుల కార్యగ్రంథంలో నుండి 4వ అధ్యాయం 12వ వచనంలో అంటాడు. అపొస్తలుల కార్యగ్రంథంలో 4:12 మరి ఎవరి వలన రక్షణ కలదేమండి? ఒకవేళ ఎక్కడ ఏం మాట్లాడినా మీకు రక్షణ దొరకదు. ఏమండి ఎక్కడైనా ఒకవేళ ఏదైనా మాట వింటారనుకండి, ఇంకేదైనా వార్త వింటారనుకండి, ఎక్కడ మీకు రక్షణ దొరకదు. ఎందుకని? లోకములో పాప విమోచకుడు ఎవరైతే ఆయనే యేసు క్రీస్తు. సర్వమానవుల కొరకు ఆయన వచ్చాడు. సర్వమానవుల కొరకై తన ప్రాణమును పెట్టి తన రక్తము ద్వారా సర్వ పాపములను క్షమించుటకు దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకని? దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది. యోహాను సువార్తను మనం చూసినప్పుడు యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట అంటాడు. 9, 8, 9 వచనాలు చూడండి. దేవుని యొక్క వాక్యం చూడండి. వాక్యంలో పత్రిక 1వ పత్రిక 1, 8, 9 వచనం, మనం పాపము లేని వారమని చెప్పుకుని మనలను మనం ఏం చేసుకుంటా ఉన్నాం? మోసం చేసుకుంటా ఉన్నాం. ఏమండి
నేను పాపిని కాదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? ప్రభుత్వమైన వాళ్ళ ఏమంటే ఇద్దరు వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఒక ఆయన ఏమంటా ఉన్నాడు, నేను అలాంటి వాడిని కాదు, ఎలాంటి వాడిని కాదు. ఎలాంటి వాడినట, నేను చాలా మంచివాడిని. చాలా మంది ఆ రీతిగా ఉంటాం. మేము మంచివాళ్ళమండి, మేము చాలా మంచివాళ్ళమండి. అసలు మంచివాడు అనుకోని బతకలేడు అనుకో. ఏమండి అవునా కాదా? ఎంత సన్నాసుడైనా నేను మంచివాడు అనుకుంటాడు. ఎంత ఏమండి వాడు ఎట్టగానో పుట్టని, వాడు ముక్కు కానీ, వాడు కళ్ళు కానీ, వాడు నోరు కానీ 10 వంకలన్న బాని వాడు ఏమనుకుంటాడండి? నేను చాలా చక్కగా ఉండలేదనుకుంటే వాడు ఏమైపోతాడు? మైండ్ చెడిపోయినట్టు వాడు అవుతాడు. ప్రభుత్వమైన వాళ్ళ అందుకని అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో అని చెప్తున్నాడు కదా, పాపము లేదని చెప్పు ప్రతివాడు అబద్ధికుడే. 9వ వచనం అంటాడు, మన పాపములను మనలను ఒప్పుకునే ఎడల. ఏమండి ఆయన ఎలాంటి వాడంట? నీ పాపాలు ఒప్పుకోవాలి. ఈ స్వార్థ వినబడుతుంది. అందుకే నీ పాపాలు ఒప్పుకోవడానికి స్వార్థ వినబడతా ఉంది. అందుకని అంటున్నాడు, మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగినటువంటి వాడు, నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయరు. అందుకే ఏ నామములో రక్షణ లేదు, ఈ నామములోనే ఈ లోకానికి రక్షణ కలుగునని పౌలుగా చెబుతూ అపొస్తలుల కార్యం 4వ అధ్యాయం 12వ వచనం అంటున్నాడు. ఈ నామములే రక్షణ పొందాలి. ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ లేనే లేదు. ప్రభుత్వమైన వాళ్ళారా, ఒకవేళ ఎక్కడైనా నీకు రక్షణ ఉందంటే అది వ్యర్థమైన మాట, అది తెలియని మాట. యేసు తప్ప ఈ లోకమును రక్షించు వారు ఎవరు లేనే లేరు. ఆయనే మరణించి మృతి పొంది లేచిన వ్యక్తి, నీ పాపాలు క్షమించడానికి వచ్చిన వ్యక్తి. అందుకని అంటున్నాడు కదా, ఈ నామమందు మాత్రమే మనకి రక్షణ ఉన్నది, ఏ నామములో మనకి రక్షణ లేదని దేవుని యొక్క వాక్యం మనకి తేటగా చెప్పబడుతుంది. అందుకని అంటున్నాడు, ఈ స్వార్థ విషయంలో నేను సిగ్గుపడవాడును కానే కాదు. ప్రభుత్వమైన వాళ్ళారా, స్వార్థ తినాలని కాచున్నదా? ఈ మంచి వార్త తినాలని కాచున్నదా? అందుకు ఈ నామంలోనే రక్షణ ఉంది, మరి ఏ నామములో రక్షణ లేదని చెబుతూ దేవుని యొక్క వాక్యం మనకి వినపడుతూ ఉన్నది. అంతేకాదు కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 5వ నేను శరీర విషయములో ఏమంటానండి? దూరముగా ఉండినను ఆత్మ విషయంలో ఏమన్నాడు? యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందలి స్థిర విశ్వాసమును చూసి ఆనందించుతూ ఉన్నాను. ప్రభుత్వమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం అంటాడు కదా, రక్షణ పొందిన మనవలను గురించి ఆయన సాక్ష్యం ఏమిస్తూ ఉన్నాడంటే, ఎదుగో మిమ్మల్ని నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే మీరు పవిత్రులవి ఉన్నారు గనక, మీరు స్థిర విశ్వాసముగా ఉన్నారు గనక, మీరు దేవుని యొక్క స్వార్థను అంగీకరించారు గనక. అందుకని ప్రభుత్వమైన వాళ్ళారా, ఆయన కొలసీ సంఘానికి చెబుతూ అన్నాడు, మీరు స్థిరులుగా ఉండవాలి. ప్రభుత్వమైన వాళ్ళారా, రక్షణ విషయంలో ఈ రక్షణ యొక్క స్వార్థ ఎన్నో మనమందరూ కూడా అస్థిరులము కాక స్థిరులముగా ఉండవలను, కదలనంటి వారుగాను మనం ఉండవలను అని చెబుతున్నాడు. అందుకని మరి మనం స్థిరులముగా ఉన్నామా రక్షణలో? అస్థిరులముగా ఉన్నామా? అస్థిరులు ఇటు అటు కదులుతున్న మేఘములను పోలిన వారై ఉన్నారు, కదులుతున్న రెల్లును పోలిన వారై ఉన్నారు, సముద్రములో లేచిన అలలను పోలిన వారై ఉన్నారని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉన్నది. ప్రభుత్వమైన వాళ్ళారా, మనము స్థిరులముగాను దేవుని సన్నిధిలో రక్షణ విషయములు దేవుని ఎదుట దేవుని సాక్షులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో చెబుతున్నాడు, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1వ వచనంలో అంటున్నాడు, రక్షణ ఉచితముగా మనకి ఇవ్వబడతా ఉన్నది. దప్పికొన వాళ్ళారా, నేల యొద్దకు రండి, రొక్కలు లేని వాళ్ళారా, మీరు వచ్చి కొని
భోజనము చేయండి. ఏమంటాడండి? మీరు వచ్చి కొని భోజనము చేయాలి. రొక్కలు లేకపోయినాను, మీ దగ్గర ఏమీ లేకపోయినా రక్షణ ఉచితమైనది. ప్రభుత్వమైన వాళ్ళారా, ఎవరైతే తప్పికున్నారో వారందరూ రావచ్చు దేవుని దగ్గరికి. వారందరికీ రక్షణ ఉచితమే. రక్షణ నువ్వేదో కొనేది కాదు. అలా కొంటమైతే భూప్రపంచంలో ధనికులు చాలా మంది ఉన్నారు రక్షణ కొనటానికి. రక్షణ కొంటే వచ్చేది కాదు, స్వార్థ ఇనుటు ద్వారా వచ్చేది. అందుకని అంటున్నాడు, మీరందరూ తప్పికొంటే నీళ్ళ యొద్దకు రండి. నేనేమంటున్నానండి? మీకు రక్షణ ఉచితము అంటున్నావు. ప్రభుత్వమైన వాళ్ళారా, సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అంటూ ఉన్నాడు కదా, నువ్విచ్చే నీళ్ళు తాగితే ఇప్పుడే తప్పికుంటారు, నేనిచ్చే నీళ్ళు తాగితే నీకు అన్నడు దాహం అవనే అవు. ప్రభుత్వమైన వాళ్ళ, అందుకని మన దగ్గర రక్షణ ఏమీ లేదు. ఊరినే తాత్కాలికంగా మనం ఏదైనా ఆదుకోవచ్చును, కానీ శాశ్వతముగా ఆదుకునేవాడు దేవుడై ఉన్నాడు. ఆయనను మనం విడిపించి పరలోక రాజ్యానికి నడిపించేది ఆయన ఉన్నాడు. అందుకే ఉపమాన రీతిగా చెప్పాడు దేవుని యొక్క వాక్యంలో. లోకా సువార్త 14:17 మనం చూసినట్లయితే ఆయన ఇందు కాలమందు ఇప్పుడు ఇందు సిద్ధమైనది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తమ దాసులను పంపెను. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరే. ప్రజలాడు ప్రభుత్వమైన వాళ్ళారా, రక్షణ స్వార్థనబడుతూ ఉంది. నువ్వు కొనేది కాదు రక్షణ. ఎందుకు అనేక మంది భక్తులు వచ్చి, అనేక మంది సేవకులు వచ్చి వారు ఎంతో కష్టపడి స్వార్థ ప్రకటిస్తా ఉన్నవారు. కానీ నువ్వు వింటా ఉన్నావా? స్వార్థ విషయమై ఇదిగో ఇక్కడ ధ్యానాలు వేయబడ్డవి, మైకిలు పెట్టబడ్డవి, స్వార్థ విషయంలో ప్రకటిస్తా ఉన్నారు. అనేకులు రమ్మంటా ఉన్నారు. మీరేమీ లేకపోయినాను వచ్చి రక్షణ పొందమని కేకలేస్తా ఉన్నారు. చాలా మంది నిర్లక్ష్యంతో ఆ యొక్క స్వార్థను మనం ఏం చేస్తా ఉన్నామండి? త్రోసివేస్తూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఇక్కడ ఎందుకు సిద్ధముగా ఉన్నది, మీరెళ్ళి పిలుచుకురండి అన్నప్పుడు వారందరూ ఏం చెప్పారంట? నెపాలు చెప్పారు. స్వార్థ విషయంలో వారు సిగ్గుపడుతూ ఉన్నారు. ప్రభుత్వమైన వాళ్ళారా, స్వార్థ వారి నాలని లేనే లేదు. ఈ మంచి వార్త, మంచి భోజనం ఆయన సిద్ధపరిస్తే ఎవరికి ఆ భోజనం అక్కర్లేదంటండి. ఎందుకు చాలా శుద్ధముగా ఉన్నది, చాలా సిద్ధపరిచాను. మీరెళ్ళి అనేకులను తీసుకురామంటే స్వార్థికులు వెళ్ళారు. అనేకులు పిలుస్తూ ఉన్నారు, అనేకులను పిలుస్తూ ఉన్నారు. పనివారు ఎవరు కూడా దేవుని దగ్గరికి వచ్చినట్టు వారు కానే కాదు. అందుకని అక్కడ ఒక మాట ఏమంటున్నాడండి? చెప్పదాగిరే అవన్నీ ఇక అవసరం లేదు. మొదటి వాడు ఏం చేస్తున్నాడంట? పొలాన్ని కొంటా ఉన్నారు. చాలా మంది పొలం కోసం చాలా ఆశలు పెట్టుకుని ఉంటాం. ప్రభుత్వమైన వాళ్ళ ఏం పెట్టుకుని ఉంటామండి? ఏమండి, అవునా కాదా? ఎట్లాగైనా సరే మనం ఏం లేదంట, ఎట్లాగైనా సరే మనం ఏం సంపాదించాలి? ఏదో ఏమండి, కొంచెమైనా చారినైనా మనం ఏం సంపాదించాలి? పొలం సంపాదించాలి. ఎందుకని మనకి బిడ్డలు ఉన్నారు. ఏమండి, ఇది ఆశ, అవునా కాదా? దేవుని యొక్క వాక్యంలో ఉంది, గృహమును ఇత్తమును పితరు ఇచ్చిన స్వాస్థ్యం, అవునా కాదా? సుబుద్ధి కలిగిన వారి యెహోవా ఇచ్చు దానం అని ఒక వాక్యంలో ఉంది. అంటే ఏంటి? గృహం అంటే మనకేముండాలి? ఒక గృహం ఉండాలి. తినటానికి ఏముండాలి? మనకు భూమి కానీ ధనం కానీ ఉండాలి. అదే ఇత్తం అంటే ప్రభుత్వమైన వాళ్ళ. తర్వాత మూడోది ఏముండాలి? భార్య ఉండాలి. భార్య లేదనుకోండి, మేలు లేదు, అభివృద్ధి కూడా లేదు, అవునా కాదా? అందుకే ఆ భార్య ఎలా ఉండాలంటే సుబుద్ధి కలిగినదై ఉండాలి. సుబుద్ధి కలిగిన వారి యెహోవా ఇచ్చు దానము అని చెబుతూ ఉంటాడు. కారణం ఏంటంటే ప్రకృతిలో మానవుడికి ఇవి కావాలి, ఈ దేవుడి ఏర్పాటు అయ్యాడు. అందుకనే ప్రేమైన వాళ్ళారా, ఇక్కడ ఏం చేస్తామన్నాడంటే ఒక ఆయన భూమిని కొనాలి, నేను ఆ భూమిని కొనబోతూ ఉన్నాను అంటున్నావు. చాలా మంది ఈ భూలోకంలో ఉన్న ప్రకృతినే మనం ఆశ పెట్టుకుని స్వార్థం నమ్మం. అందుకని అంటున్నాడు, మరి ఒకడు నేను 5 జతల ఎడ్డలు కొంటా ఉన్నా. ఏమండి, చాలా మందికి ఏం కావాలి? ఎద్దులు కావాలి. భూమిని సేద్యపరచాలి. నేను ఎప్పుడొకటి
ఏదో ఒకటి చేయాలి అంటే నాకు ఎద్దులు ఒక జత కావాలి. ఎద్దులు ఒక జత కాదు, అక్కడ ఎన్ని జతలు అంట? 5 జతలు ఎద్దులు మనం పోతా ఉన్నాడు అయ్యగారు. దేవుని వాటిని పరీక్షించి వెళ్తూ ఉన్నాను. నన్ను క్షమించాలని ఆయన వేడుకుంటా ఉన్నాడు. మరి అక్కడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకుంటా ఉన్నాను, అందుచేత నేను రాను. ఏమండి వీళ్ళందరూ కూడా ఏం చెబుతున్నారు? లోక సంబంధమైనవే చెబుతున్నారు. ప్రభుత్వమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం ఎవరు వినేవారు లేరు. అందరూ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకంలోకి వెళ్ళిపోయావా? ప్రభుత్వమైన వాళ్ళారా, దేవుని యొక్క స్వార్థనండి, అది మంచి వార్త, అది మానవులను రక్షించడానికి వచ్చిన యొక్క వార్త, అది నీతి కలిగినది. అది ఇంకా ఎలాంటిదండి? అది ఇంకా దేవుని యొక్క వాక్యము, అది దేవుని యొక్క వాక్యము మానవులను శిక్ష నుండి విడిపించారు. ప్రభుత్వమైన వాళ్ళరా, అందుకని అంటున్నాడు కదా, ఈ లోకములో ఆయన స్వార్థన పడుతూ ఉన్నది. చాలా మంది నెపాలు చెబుతున్నారు, దేవుని యొక్క స్వార్థం లేదు, దేవుని సన్నిధికి రావట్లేదు. అందుకొరకు ఈ స్వార్థ అర్థమైపోతూ ఉన్నది. అందుకని ఇప్పుడు అన్నాడు, అర్థం కాకుండా ఉండాలంటే ఏమన్నాడండి? దేవుని యొక్క వాక్యంలో మీరు వెళ్ళి సంత వీధుల్లోను రాజమార్గాల్లోను, దేవుని యొక్క వాక్యం చూడండి, అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లు నీవు రాజమార్గంలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చినకు అక్కడ వారిని బలత్కారం చేసి నువ్వు తీసుకురావాలి. ఏమండి ఈదులకి ఎవరికి రక్షణ అవసరం లేదు. ఇప్పుడు ఆడకు పోవాల్సి వచ్చిందండి, బయటికి పోవాల్సి వచ్చింది. అందుకని అంటున్నాడు, రాజమార్గాల్లో ఎదుగుతూ ఉన్నారు. ఇంకా ముళ్ళలో ఎవరికి పోయారో, బాధలు ఎవరున్నారు, ఇరుకులు ఇబ్బందులు ఎవరున్నారు, కుంటివారు గుడ్డివారు ఎవరైపోయి యాదన పడుతున్నారు. సువార్త వారికి ప్రకటించాల్సి వచ్చింది. యేసు ప్రభు వారు కూడా వచ్చిన దినాలు ఎవరండి? కుంటివారు గుడ్డివారు. ఎవరండి ఇంకా యేసయ్య నమ్మింది 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. అనేకులు అవసరాల కోసమే వచ్చారు. పురంధుప్రమైన వాళ్ళు ఈ దినాలు కూడా ఎవరి అవసరాల్లో ఉన్నారు? దేవుడు అంటాడు, వారి అవసరాల కోసమై మీరు స్వార్థ తీసుకుని వెళ్ళి వారిని నా యొక్క ఇల్లంతా నిన్నట్టుగా మీరు నడిపించాలి. ప్రభుత్వమైన వాళ్ళారా, ఈ స్వార్థ విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? ఈ స్వార్థ నువ్వు నమ్ముతూ ఉన్నావా? ఈ స్వార్థ కోసం నీ ప్రయాసపడుతున్నావా? ఈ స్వార్థ కోసం నువ్వు సిగ్గుపడుతున్నావా? లేక ప్రభుత్వమైన వాళ్ళారా, ఆయన రోకలు లేకపోయినాను వచ్చి కొన్ని భోజనం చేయమంటే ఎవరు చేయలేదు, అందరూ నెపమని చెప్పారు. అందుకని అంటున్నాడు, ఈ స్వార్థ ఎవరికి కావాలంటే బాధల్లో ఉన్నవారే రక్షణ పొందుతూ ఉన్నారు. అందుకని ఈ మంచి వార్తను అంగీకరించి దేవుని సన్నిధిలో నమ్మిన యెడల నీకు నిశ్చయముగా పరలోక రాజ్యములో నీకు స్థలము దేవుడిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రభుత్వమైన వాళ్ళారా, దేవుని యొక్క వాక్యం మనం చూస్తా ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని చూడండి, కొందరు దేవుని యొక్క వాక్యాన్ని చూడండి. 1 కొరింథీ పత్రిక దేవుని యొక్క వాక్యములో చూడండి, 1 అధ్యాయం 24 వచనాన్ని చూడండి. 1:24 వచనం, 1 కొరింథీ పత్రిక 1:24. ఆయన వీధులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ ఏమంటాడు? యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది, జ్ఞానమై ఉన్నది. ప్రభుత్వమైన వాళ్ళారా, ఎవరైతే ఆయన్ని పిలుచుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో, ఎవరైతే పిలువబడుతున్నారో అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ప్రభుత్వమైన వాళ్ళారా, నీవు నేను పిలువబడి ఉంటే, నీవు నేను దేవుని యొక్క స్వార్థను అంగీకరించి ఉంటే మనము దేవుని యొక్క శక్తిని పొందినట్టు వారముగా ఉంటాం. 1 దశలోనికైలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 4-5 వచనాలు చూడండి. 1 అధ్యాయం 4-5 వచనాలు. ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా స్వార్థ
ఏమండి, మా స్వార్థ మాధవ చేత గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతతోను మీ యొద్దకి ప్రకటించబడుతూ ఉన్నది, మీ యొద్దకి పంపబడుతూ ఉన్నది, మీ యొద్దకి వచ్చి ఉన్నది. ప్రేమైన వాళ్ళారా, ఈ స్వార్థ ఏదో లేదు కావాకండి. ఈ స్వార్థ శక్తితోనూ భక్తితోనూ మీ యొద్దకు తెచ్చి ఉన్నాము. ఇది మీరు నమ్మండి, రక్షించబడండి, నిత్య జీవానికి పొండి. నమ్మినంటి వారు దేవుని సంగులు దేవుని స్తుతిద్దాం, ప్రార్థించుకుందాం. అందరూ కూడా మోకరించండి. అందుకని అన్నాడు, ఈ స్వార్థ విషయంలో నేను చిగ్గుపడువాడును కాదు. మొదట గ్రీకు దేశస్థుడైనను ఈదుడైనను ఎవరికైనను ఇది దేవుని యొక్క శక్తి అయినది. అందరం కూడా దేవుని స్తుతిద్దాము. అందరం కూడా దేవుణ్ణి అడుగుదామమ్మా, దేవుని స్తుతిద్దాం. సువార్త విషయంలో మనం చిగ్గుపడుతున్నామా? సువార్తనగా ఇది మంచి వార్త అయినది. సువార్తనగా ఇది పాపిని రక్షించే వార్త. సువార్త విషయంలో మనం చిగ్గుపడకూడదు. సువార్త రక్షణ ఇస్తా ఉన్నది, సువార్త నీతి కలిగిస్తా ఉన్నది, సువార్త విశ్వాసం కలిగిస్తా ఉన్నది. ఈ సువార్తను మనం నమ్మిన ఎడల మరణము నుండి మనల్ని నడిపిస్తూ ఉన్నది. అందుకే ఈ సువార్త ఎదుగో ఏదో అని కాక ఈ సువార్త మీ వద్దకు తీసుకొచ్చున్నాం. ఇది బలము కలిగినది, నీతి కలిగింది, శక్తి కలిగింది కనుక ఈ సువార్త నమ్ము ప్రతివాడు రక్షించబడును. ఈ సువార్తను నమ్మేవా, రక్షించబడతావు. ఎదుగో లుదియా కుటుంబం నమ్మింది, ఆ కుటుంబం అంతా రక్షించబడింది. ఎదుగో సెర్సాలు నాయకుడు నమ్మాడు, వారి కుటుంబం అంతా రక్షించబడ్డారు. ఎదుగో కొరినేలు నమ్మాడు, ఆయన కుటుంబం అంతా రక్షించబడింది. ఈ స్వార్థమాను నువ్వు కూడా ఏంటి, మన కుటుంబాలు రక్షించబడతాయి, మన కుటుంబాలు క్షేమముగా ఉంటుంది. దేవుని సందులో ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి. ప్రియుడవైన యేసయ్యా వందనాలు. ఇంతవరకు నాయన సువార్తల గురించి నేను సిగ్గుపడువాడుని కాదని పౌలు చెప్పిన ఉన్నాడు. స్వార్థ విషయంలో మేము కొన్ని విషయాలు నేర్చుకుని ఉన్నాం. ఈ స్వార్థ నీతి కలిగినదని, పాపిని రక్షించేదని, ఈ స్వార్థ ఎదుగో మరణమును విడిపించేదని ఈ స్వార్థను మేము నమ్ముతున్నాం. ప్రభువా, స్వార్థ నాయన మా కుటుంబాలను రక్షించాలి, మా బిడ్డలను రక్షించాలి, మా చుట్టుపక్కల ప్రాంతం వారిని రక్షించాలి, మా బంధుమిత్రులు రక్షించాలి. ప్రభువా వందనాలయ్యా. కరోనా యేసు నామములో ఈ యొక్క స్వార్థం బట్టి కరోనా యేసు నామములో దూరపరచబడతాయి సహాయించు. ఈ కరోనా విషయంలో ఎవరైతే యేసుని నమ్ముతారో, ఎవరైతే స్వార్థ నమ్ముతారో అది నాగడి యేసు నామములో అణిచివేయబడును గాక. ప్రియుడా వందనాలయ్యా. మేమందరము నాయన మీ ఎదుట మేము నీతిమంతులుగా తీర్చబడాలి. మీ ఎదుట మేము నాయన సిగ్గుపడల అక్కరలేని దాసుడిగా ఉండవలెను ప్రభువా. ఈ స్వార్థ విషయంలో మేమందరం కూడా సిగ్గుపడక తండ్రి అనేకులకి మీ స్వార్థను ప్రకటించేవారుగా మమ్మల్ని సిద్ధపరచమని, మీ కృపాసన్నిధి మాత్రం ఉంచమని, నేడు మా దేశాన్ని, నేడు తండ్రి మా రాష్ట్రాన్ని, నేడు తండ్రి ఇదిగో నాయన అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలను కూడా మీరు రక్షించి మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను, మా సంఘములను, మా కుటుంబాలను మీరు కాపాడతారని మీ కృపాస్తాలను సమర్పిస్తూ రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్